యేసయ్య గన్నామంలో ఈ ఉదయకాలం ధ్యానాల కొరకు, దేవుని వాక్య ధ్యానాల కొరకు మీకందరికి కూడా ఆహ్వానం. దేవుని వాక్యంలో ఉన్న మాటలు మీ కుటుంబాలకు మీరు కలగాలని, దీవెన కలగాలని, ఆశీర్వాదాలు కలగాలని మన ప్రార్థన. 7వ వచనం మనం చదువుకున్నాం. అనగా దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియనియందు మనకు విమోచనము అని. అనగా మన అపరాధములకు క్షమాపణ అనే మాట కూడా ఇక్కడ చదివి ఉన్నాం. ఈ ఉదయకాలంలో ఆయన రక్తము వలన ఇదొక ప్రత్యేకమైన ప్రక్రియగా మనం ఎంచుకోవాలి. ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ. అపరాధములు, మనం చేసిన అపరాధములు అంటే అవి దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించుట, ట్రాన్స్గ్రెషన్స్ అంటున్నాం. పాపములు అనగా దేవుని ఆ యొక్క గుర్తును అధిగమించుట, మిస్సింగ్ ద మార్క్ అంటున్నాం. దోషములు అని అనగా మనం చేసిన పాపమును బట్టి హృదయంలో వేదన కలుగుతూ ఉంటుంది. ఈ 3 కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. 32వ సంకీర్తనలో తన అతిక్రమములకు పరిహారమును పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు అనే మాట ఈ ఉదయం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అతిక్రమములకు, అతిక్రమం అంటే దేవుడు చెప్పిన వాటికి మనం వ్యతిరేకంగా పని చేయుట. 10 ఆజ్ఞలు మనందరికి కూడా చాలాసార్లు చదువుకున్నాం. అవి అబద్ధమాడరాదని, అలాగే వ్యభిచరించకూడదని, ఇవన్నీ కూడా అక్కడ ఆజ్ఞలు ఉంటే వాటికి వ్యతిరేకముగా నడుచుట, దాన్ని ఏమన్నారు? అతిక్రమము అని అన్నారు. క్రమము అనగా మంచి పద్ధతిలో వెళ్ళటం, అతిక్రమం అనగా వాటికి వ్యతిరేకంగా వెళ్ళుట అని అర్థం. మన రోడ్డుకి మనం ఎడమవైపు వెళ్ళాలి. ఈ ఎడమవైపు వెళ్ళకుండా ఎప్పుడైనా కుడివైపుకు వెళ్ళి ఉన్నామనుకోండి, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందో లేక జరగలేదో పోలీసు పట్టుకున్న తర్వాత అక్కడ మనకు ఆయన ఫైన్ వేస్తాడు. ఎందుకంటే ఇదొక అతిక్రమము, మీరు ఇటు రాకూడదు, మీరు గీత దాటారు అని. అతిక్రమం అని. క్రికెట్ గేమ్లో చాలా బాగా ఒక అతను బౌలింగ్ చేస్తూ ఉంటాడు అద్భుతంగా. అప్పటికే చాలా వికెట్స్ పడగొట్టాడు. కానీ ఒకసారి ఆయన వేసిన బాల్కి చాలా పెద్ద వికెట్టే పడిపోయింది. కానీ తన యొక్క కాలు, కుడి కాలు ఏ గీత మీద పెట్టకూడదో ఆ గీత మీద పెట్టేశాడు. దాన్ని ఏమన్నారు? నో బాల్ అన్నారు. అనగా ఎంత పెద్ద వికెట్ అయినా రాదు. దాన్ని అతిక్రమము. మన జీవితాల్లో కూడా ఏదో ఒక మేలు పొందాం, ఏదో ఒక అకంప్లిష్ చేద్దాం అని అనుకుంటాం. కానీ అది అతిక్రమ రూపంలో మనం చేస్తూ ఉంటాం. మనకు వచ్చే మేళ్ళు, మార్కులు, ద్రవ్యము ఇవన్నీ కూడా సరైన క్రమ పద్ధతిలో కాకుండా అతిక్రమ పద్ధతిలో మనం పొందుతూ ఉంటాం. దాన్ని ఏమంటారు? అతిక్రమము. దేవుని వాక్యంలో ఉంది ఇక్కడ, ఆ అతిక్రమములకు పరిహారమును పొందినవాడు. ప్రియులరా, పరిహారము అనగా అర్థం ఏంటంటే ఒక్కరు దిగి వచ్చి ఆ యొక్క మనం చేసిన తప్పుకు ఒకవేళ ఎక్కువగా రుసుముంటే 500, 1000 రూపాయలు ఉంటే దాన్ని కట్టువేయుట. అయితే ఇక్కడ చెప్పబడిన అర్థం పరిహారము. పరిహారం అనగా మనం చేసిన భయంకరమైన తప్పు, భయంకరమైన పాపము,
వీటి వలన ఎంత డబ్బులు చెల్లించినా దానిలో నుండి మనం బయటికి పడలేము. అందువలన పరిహారం కావాలి. పరిహారం అంటే పాపము లేని వ్యక్తి ఆయన దిగివచ్చి శిలువ మీద తన రక్తమును ఆయన చిందించాలి. అప్పుడే నీకు నాకు పరిహారం కలుగుతూ ఉంది. ఎఫెసీ పత్రికలో 1:7 మనం చూచాం. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు పరిహారము, ఆయన రక్తమును చిందించారు. కానీ ఎందుకు అందరూ పరిహారం పొందటం లేదు అంటే, అక్కడికి వచ్చి అయ్యా నేను పాపిని, నేను నిజంగానే అతిక్రమం చేసిన వాడిని, అక్రమం చేసిన వాడిని, నన్ను క్షమించు అని ఎవరైతే కన్నీటితో ఒప్పుకుంటారో వారికి క్షమాపణ అని అంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో క్షమాపణ, ఆ క్షమాగుణమును ఇవ్వగలిగిన వారు మన ప్రభు అయిన యేసయ్య. ఈ ఉదయకాలంలో ముగించే ముందు ఒక మాట అడుగుతున్నాను. అటువంటి క్షమాపణ నీ హృదయంలో ఉన్న అతిక్రమము నుండి అటువంటి క్షమాపణ ప్రభు అయిన యేసయ్య ద్వారా నీవు పొంది ఉన్నావా? దేవుని స్తోత్రం కలుగునుగాక. పొందకుండా ఉంటే ఈ ఉదయకాలం మిక్కిలి అనుకూల సమయం. ఆయన దగ్గర నేడే నీవు నీ హృదయాన్ని సమర్పించాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, నీ స్తోత్ర వందనాలు. అతిక్రములకు పరిహారమును చెల్లించిన ప్రభా, నీ ప్రాణమును అర్పించిన ప్రభా, నీ రక్తమును ధారబోసిన ప్రభా, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఈ ధ్యానాల్లో ఉండిన వారు ఈ అతిక్రమంలోనే ఉంటూ ఇంకా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభా. ఎవరైనా నీ దగ్గరికి వచ్చినట్లయితే ఈ ఉదయం ఆ అతిక్రమం నుండి పరిహారమును చెల్లించి వారికి మేలును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడియున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన అంగీకరించిన ప్రతి వారికి తోడై ఉండి నడిపి